చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయం తగలటం వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. అందుకే తలకు హెల్మెట్ ధరించాలని వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక బాధ్యతలో భాగంగా ఎంఎస్ఆర్ ఫౌండేషన్, నెంబర్ 1 న్యూస్ ఛానల్, విజయవాడ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి అనే నినాదంతో విజయవాడ నగరంలో నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంఎస్ఆర్ ఫౌండేషన్, నెంబర్ 1 మీడియా సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలపై వెళ్తున్న వాహనదారులకు భద్రత విషయంలో హెల్మెట్ ప్రాధాన్యతను వివరించారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన వాహనదారులకు దాని ప్రాధాన్యతను వివరిస్తూ ఎంఎస్ఆర్ ఫౌండేషన్, నెంబర్ 1 న్యూస్ ఛానల్, విజయవాడ నగర ట్రాఫిక్ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో పాంప్లెట్లను పంచి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విజయవాడ నగర ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు హెల్మెట్ ప్రాధాన్యతను వివరించి పాంప్లెట్లను విడుదల చేశారు. సామాజిక బాధ్యతతో నెంబర్ 1 న్యూస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలకు ప్రధాన కారణం హెల్మెట్స్ ధరించకపోవటమేనని, ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు పేర్కొన్నారు. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు కానీ లేదా ఈ మధ్యకాలంలోన ఈ హైకోర్టు వాళ్ళు కూడాను కొద్దిగా చర్యలు తీసుకోమని చేయటంలో కూడా ఇప్పుడు మేము ఈ హెల్మెట్ గురించి కానీ లేకపోతే రోడ్డు భద్రత గురించి కానీ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రెగ్యులర్గా చేసేదానికంటే మరికొద్దిగా ముమ్మరంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలోన నెంబర్ 1 న్యూస్ ఛానల్ వాళ్ళు భాగస్వామ్యం పంచుకున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏంటంటే 2 వీలర్స్, బైక్ రైడింగ్, వాటి మీద అసలు 2 వీలర్ అనే వాహనమే చాలా అస్థిరమైన వాహనం. అది నిల్చునేది కాదు, కేవలం బ్యాలెన్స్ తోటి వెళ్ళే వాహనం అది. ఆ వాహనం మీద ప్రయాణం చేయటం అనేది చాలా డేంజరస్. కాబట్టి దాని మీద ఇమీడియట్గాను హెల్మెట్స్ ధరించండి. హెల్మెట్స్ ధరించడం వలన ఏమవుతుందనంటే ఎక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాణం కాపాడుకోవడానికి అవుతుంది. తల భాగం మాత్రమే మనకి ముఖ్యము, దానికి శిరస్థానం అనేది చాలా ముఖ్యము. హెల్మెట్ అనేది మనకి ఎప్పుడైతే ఈ వాహనం రైడ్ చేస్తున్నారో హెల్మెట్ ధరించడం వలన చాలా లాభాలు ఉన్నాయి. చాలామందికి కూడాను కేసులు కట్టడం, తనిఖీలు చేయటం, ప్రోత్సహించడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు కొంతమంది రిలక్టెన్స్ ఉండటం కరెక్టే. ఏంటంటే దాని నుంచి కొంత సౌండ్ వినబడదని, లేకపోతే ఉక్కపోత వస్తుందని, వీటన్నింటికంటే ఈ చిన్న చిన్న అయినా అసౌకర్యాల కంటే ప్రాణం అనేది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. మీరు ధరించడమే కాక మీ వెనకనున్న సిట్టింగ్ అంటే పిలియన్ రైడర్ అంటాం, మీరు రైడరు పిలియన్ రైడర్కి కూడా పెట్టండి. ఎన్నో చోట్ల చాలాసార్లు ఆ పిలియన్ డ్రైవర్ కూడా జారి పడిపోయి తల నేల కానడం వలన ఇమ్మీడియట్గా డెత్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతటి యాక్సిడెంట్ జరిగినా 2 వీలర్స్ పై నుంచి జరిగేటప్పుడు తల భాగానాన్ని కాపాడుకుంటే మిగతా అవయవాలు నష్టపోయినా కూడా తల ఉండటం వలన ప్రాణం ఉంటుంది. మీరు అన్నిటికంటే కూడాను ప్రాణం ప్రతి మనిషికి ముఖ్యము, ప్రతి జీవికి ముఖ్యము. ప్రాణం కోసం మనకి ఈ చిన్న కొంతమంది విద్యార్థులు, కొంతమంది యువత ఏంటంటే జుత్తు చెరిగిపోద్ది, జుత్తు ఊడిపోతుంది, మాకు అందం పోతుందని. బ్రతుకుంటేనే అందం, బ్రతికి లేకపోతే అందం ఎవరికి కావాలి? బ్రతకకుండా అందం దేనికి? బ్రతకడం అనేది ఉంటే కదా నీకు అందం అనేది. రెండోది ప్రయారిటీ ఏంటంటే బ్రతకటం. ఈ తర్వాత చిన్న ఇబ్బందులు ఉంటాయి, ప్రతి చోట నుంచి ఇబ్బందులు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణ రక్షణ. కాబట్టి ఆ హెల్మెట్స్ అనేది 2 వీలర్స్ మీద వాడండి. ఇదే సందర్భంగా మీ ద్వారా మేము ఈ ఏవైతే సర్వీసెస్ ప్రొవైడర్స్ కొంతమంది ఉన్నారు 2 వీలర్ మీద తీసుకెళ్ళేది, 2 వీలర్ మీద తీసుకెళ్ళిన మీరు కూడా హెల్మెట్ ధరించండి. మీ వెనక ఎవడైతే మీ కస్టమర్ ఉంటాడో ఆడు పిలియన్ రైడర్ అవుతాడు, తనకి కూడా హెల్మెట్ మీరు పెట్టుకొని, అంటే మీరు మీ హెల్మెట్
నెక్స్ట్ మీరు ఇంకొక హెల్మెట్ మీ పిలియన్ రైడర్కి కూడా పెట్టుకొని మాత్రమే మీరు ఆ సర్వీస్ చేయండి. అలాగ చేయకపోతే మీ మీద కూడా చర్యలు తీసుకుంటాం. అలాగనే హెల్మెట్ ఎవరు ధరించలేదో ఇప్పటి వరకు కూడాను చాలామందికి చులకనగా ఏంటంటే 135 రూపీస్ మాత్రమే పోలీస్ తరఫు నుంచి వేస్తున్నాం. రేపు మార్చి నుంచి కూడా అది 1000 రూపీస్ అవుతుంది. హెల్మెట్ ఖరీదు బిలో 1000 రూపీస్. ఫైన్ కట్టి శిక్షింపబడి తర్వాత లైసెన్స్ కోల్పోతారా? ప్రాణం కోసం, మీ ప్రాణం కోసం లేదు, హెల్మెట్ కొనుక్కొని ధరించుకొని ఈ శిక్ష నుంచి తప్పించుకోవటం కాక మీ ప్రాణం రక్షణ కల్పించుకుంటారా అనేది మీ నిర్ణయం. లేనప్పుడు ఈ ఖచ్చితంగా ఈ అమలు చేయటం జరుగుతుంది. 1-2 సార్లు తప్పులు జరిగితే దాని రూల్ ప్రకారం మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయబడుతుంది. మళ్ళీ లైసెన్స్ రెన్యూల్ అవ్వటం కూడా జరగదు. ఇదంతా ఎవరి కోసం? పోలీసు వారి కోసం కాదు, లేకపోతే కోర్టు వారి కోసం కాదు, మిగతా వారి కోసం కాదు. మీరు మీ ప్రాణాన్ని చులకన చేస్తే భద్రత కల్పించవలసిన మేము దానిని అడ్డుకుంటాము. కాబట్టి మీరు దాన్ని ఏమాత్రం చులకన చేయడానికి లేదు. మీ భద్రత మా బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను హెల్మెట్ ధరించండి. ఈ న్యూస్ ఛానల్ నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారు ఈ రకమైన కార్యక్రమంలో మాతో కూడాను భాగస్వామ్యం చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటంలో కానీ, లేదా వాళ్ళకు పాంప్లెట్ రూపంలో కానీ, లేదా ఇతరత్ర కార్యక్రమాల ద్వారా కానీ అది చేస్తున్నందుకు వారు మరొకసారి అభినందనీయం. అందరికీ కూడా మీ భద్రత కోసం మా బాధ్యతని, మీ భద్రత కోసం మర్చిపోవద్దు, హెల్మెట్ ధరించండి. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలండి. ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా 2 మంత్స్ నుంచి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఉత్తర్వుల ప్రకారం మా పోలీస్ బాస్ డీజీపీ సారు, తర్వాత మా ట్రాఫిక్ సీనియర్ ఆఫీసర్స్ ద్వారా కంప్లీట్గా 2 మంత్స్ నుంచి హెల్మెట్ డ్రైవ్ అని చేయడం జరుగుతుంది. ఇప్పటికి 70 మ్యాక్సిమం అంటే ప్రతి ఆపిన 100 నెంబర్స్లో 70% కంప్లీట్గా హెల్మెట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ 2 నెలలు కూడా మా పోలీస్ ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా కంప్లీట్గా రోడ్ల మీద డ్రైవ్ చేసి అప్పటికప్పుడు స్పాట్లో హెల్మెట్ మీద ఫైన్ ఇంపోజ్ చేసి ఫైన్ కట్టడం జరుగుతుంది. అసలు హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గత జరిగిన 1 ఇయర్ మన ఈ ప్రమాదాలని చూసుకుంటే మ్యాక్సిమం హెల్మెట్ లేకపోవడం వల్ల చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో చాలామందికి అవేర్నెస్ కలిగి కంప్లీట్గా హెల్మెట్ అనేది వాడడం జరుగుతుంది. మీ మీడియా మిత్రులందరూ కూడా కంప్లీట్గా ఈ పాంప్లెట్ల రూపంలో కానీ, లేకుంటే టీవీ స్క్రోలింగ్ ద్వారా కానీ తర్వాత అవేర్నెస్ తీసుకురావడం వల్ల సక్సెస్ అనేది సాధించగలిగాం. ఇదంతా కూడా మా సీనియర్ ఆఫీసర్స్ ఎంకరేజ్మెంట్, వాళ్ళు తీసుకున్న చొరవతో చేస్తున్నాం. రాను కూడా కంప్లీట్గా హెల్మెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. విజయవాడ సిటీలో అనేది మా ఆఫీసర్స్ ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కంపల్సరీగా హెల్మెట్ అనేది వాడడం జరుగుతుంది సార్. ఇది మీరు ఈ ఎంఎస్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి మీరు వచ్చి ఈ విధంగా ప్రోగ్రాం కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. చదువుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవట్లేదు, వాళ్ళు కూడా చాలా బాధ్యతరహితంగా ఉన్నారండి. ఎంత చెప్పినా సరే వాళ్ళు కడితే ఫైన్ కట్టుకోండి, అదే ఫైన్ కట్టుకుంటాం అంటున్నారు, కానీ హెల్మెట్ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాం, అయినా సరే వాళ్ళు ఏదో ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. మాతో పాటు హెల్మెట్ కోసం అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ఎంఎస్ఆర్ ఫౌండేషన్ తరపున వచ్చినటువంటి నెంబర్ 1 న్యూస్ ఛానల్ వరకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడలో 2 వీలర్స్ మీద ప్రయాణించే వాహనదారులందరికీ కూడా ట్రాఫిక్ పోలీస్ తరఫున బెంచ్ సర్కిల్ ట్రాఫిక్ సిఐ రవికుమార్ యొక్క విజ్ఞప్తి అండి. గత నెల రోజులుగా హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల మేరకు, అట్లాగే మా గౌరవ సిపి గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం మేము హెల్మెట్ డ్రైవ్ అనేది చేస్తున్నాం. దానికంటే ముందుగా మేము అన్ని చోట్ల కూడా ముఖ్యమైన జంక్షన్స్ అన్నిటిలో కూడా మేము ఫ్లెక్సీస్ గట్ట పెట్టి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి గట్ట ఫ్లెక్సీస్ గట్ట ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే హెల్మెట్ అందరూ కూడా 2 వీలర్స్ మీద ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా కూడా హెల్మెట్ ధరించండి. ఎందుకంటే మా గురించి కాదు, మీకు ఏమన్నా జరిగితే కనుక మీ యొక్క ఫ్యామిలీ పరిస్థితి ఏది ఎలా ఉంటుంది అనేది అందరూ కూడా ఎవరికాళ్ళు ఊహించుకోండి. ఎందుకంటే గత కొన్ని రోజులు చూస్తూ ఉంటే ఎక్కువ మరణాలు అనేవి, యాక్సిడెంట్లు అనేవి హెల్మెట్ లేకపోవడం వల్ల కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యన మా కానిస్టేబుల్స్ కూడా కొంతమంది యాక్సిడెంట్ అయ్యి, కాకపోతే వాళ్ళు హెల్మెట్ ధరించడం వల్ల కూడా వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడుకోగలిగారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా హెల్మెట్ ధరించండి. దీన్ని ఏదో హైకోర్టు వారి గురించో, లేకపోతే పోలీసు వారి డిపార్ట్మెంట్ గురించో, ప్రెస్ గురించో, ఎవరి గురించో కాకుండా మీ సొంత ప్రాణాల గురించి, మీ ఫ్యామిలీ గురించి ధరించండి. ఇందులో భాగంగా నెంబర్ 1 ఛానల్ వారు హెల్మెట్ అవేర్నెస్ కల్పిస్తూ అన్ని చోట్ల కూడా వీళ్ళు పాంప్లెట్స్ కూడా పంచుతున్నారు. ఇవన్నీ కూడా అందరూ కూడా గుర్తించి ఈ నెంబర్ 1 ఛానల్స్ కూడా పాంప్లెట్స్ కూడా తీసుకుని దాని యొక్క
ఇంపార్టెన్స్ అంతా కూడా చదివి తప్పనిసరిగా కూడా అందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. చేతిలో సామాజిక అస్త్రం. నెంబర్ 1